అమ్మ అక్క పెళ్ళాన్ని వదిలేస్తే బూతులు లేవు అంటారు అని నాది అనంతపురం. లాస్ట్ ఇయర్ నేను ఒక జోక్ చెప్పింటే, ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఇస్, అది చాలా మందికి రీచ్ అయింది, ఒక్కనికి మాత్రం నచ్చలే. ఎంతగా నచ్చలేదంటే వాడు నన్ను ఫాలో కొట్టినాడు. కొన్నాళ్ళ తర్వాత డైరెక్ట్ మెసేజ్ చేసినాడు అనమాట, అన్న ఒక్కసారి రెస్పాన్స్ అయిందా అని. హాయ్ తమ్ముడు అన్న, మడ్డగుడు అని పెట్టినాడు. ఈడేంద్రా ప్రాస ఎతుకుతున్నాడు, త్రివిక్రమ్ ఫ్రెండ్ ఏమనుకున్నా. మీ అమ్మ నాన్న సరిగా పెంచలేదురా నిన్ను అన్నాడు. ఎవరురా నువ్వు, నా ఏంటి ఎందుకు పడినావురా, పెద్ద ఫిగర్ కూడా కాదే నేను. నాకు చెల్లి ఉందా లేదో నీకు సంబంధం లేదు, చెల్లిని ఏందేందో చేస్తా అంటున్నాడు. నాకు పెళ్లి కాలే, ఆ పిల్లని ఆడికో పట్టకపోయి ఏందో చేస్తా అంటున్నాడు. మా ఊర్లో ఒకడు బేవర్స్ నా కొడుకుండేవాడు. వానికి చదువు లేదు, రోంతగాని సెన్స్ లేదు, సొసైటీ అంటే లెక్క లేదు. టీవీ సౌండ్ ఎక్కువ పెట్టినామా, గాడిదలు దిగినామా, అది వాని వీకెండ్ దినచర్య అనమాట. ఆ రోడ్డు మీద పోయే వాళ్ళకి అప్పుడప్పుడు వినిపించేవి సౌండ్. అందరూ ఏమో జబర్దస్త్ చూస్తానలే నాగబాబు నవ్వుతున్నారు అనుకున్నారు. నాకు వాడే గుర్తొచ్చినాడు ఈయన చూస్తే. వాడు అమ్మని తిడుతున్నాడు, నేనేం పట్టించుకోలే. రే గాడిదలు దింగేవాడా అన్న, దమ్ముంటే కర్నూలు రారా కొట్టుకుందాం అన్నాడు. నువ్వు కొట్టుకునే నేనెందుకు రావాలరా కర్నూలుకి. వాడు దాని తర్వాత బ్లాక్ చేసి పడేసినాడు అనమాట. మొన్న మనలే ఇట్లా షోలో కనబడినాడు. హాయ్ అన్న అన్నాడు. నేను గుర్తుపట్టలే, ఎందుకంటే జానీ సిన్స్ డీపీ పెట్టినాడు కదా. ఎవర్రా నువ్వు అంటే, అన్న నేనే నా గాడిదలు దింగుతంటా అన్నాడు.